మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ రాత్రి మన కళ్ళల్లో కారం తల్లి తన ఛాలెంజ్ నిలబెట్టుకుంటున్నాడు అన్నమాట. మిమ్మల్ని నమ్మకం లాపలేదు. ఈ రఘురాం దోవకు అడ్డు నిలబడడం చావును ఆహ్వానించడమేనని ఆ విజయ్కి తెలిసొచ్చేలా చేస్తాను. ఆ ఇడియట్ తిరిగి తలెత్తలేని విధంగా దెబ్బతీస్తాను. విజయ్కి అపకారం తలపెట్టకండి డాడీ, ప్లీజ్ డాడీ. అసలు నాకింత అవమానం జరగడానికి కారణం నువ్వు. ఆ విజయ్ని ఇంటికి తెచ్చావు, వాడు నా గురించి పూర్తిగా తెలుసుకునేలా చేశావు. పరాయి వాళ్ళతో చేతులు కలిపి కన్న తండ్రికి తోపుటిన వాడికి దోహం చేస్తావా? అలా ఎక్కడికి? ఆ విజయ్ నీడ నీ మీద పరం చోటు. అలా నేను మూల కట్టబడి పొరపాటైపోయింది బాబు. పర్వాలే. అమ్మా అరుణ, బాబు వచ్చాడమ్మా. మధు, డాడీ. బాబు బాబు. మధు, మీరెప్పుడు వచ్చారు సార్? వాళ్ళు ఉదయమే వచ్చారు. విజయ్, నా బిడ్డను తిరిగి నాకు అప్పగించావు. నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. విజయ్, ఏమిటమ్మా? నా పేగు తెంచుకు పుట్టిన వాడవని నా అంత ఎదిగిన బిడ్డకు చెప్పుకోవలసి వచ్చిన దురదృష్టవంతురాలయ్యా నేను. మీరనేది? అవును విజయ్, మీ అమ్మను బాబు. అవును విజయ్, ప్రొద్దుటే ఆమెకు స్పృహ వచ్చింది. డాడీతో వస్తున్న గోపాలం గారిని గుర్తించారు. మీ అమ్మగారు విజయ్. బాబు, నాయనా విజయ్. అమ్మా అమ్మా బాబు, అమ్మా అమ్మా, ఇన్నాళ్ళు నా కళ్ళ ముందున్నది నా కన్న తల్లి అని తెలుసుకోలేకపోయాను. అడుగు దూరంలో ఉన్నా అమ్మా, నీ పిలుపుకు దూరమై రోజులు గడిపానమ్మా. నీ పిలుపుకు దూరమై రోజులు గడిపాను. ఆ దేవుడు నన్నిలా మిగిల్చింది నిన్నిలా చూసుకోవడానికేనేమో నాయన. సమర్థుడైన బిడ్డను చూసుకుని మురిసిపోవడానికేనేమో. అమ్మా, ఉయ్యాల్లోని బిడ్డని ఇంత వాణ్ణి చేసి నాకు అప్పగించిన గోపాలానికి నా జీవితాంతం ఊడిగంచేసిన ఈ రుణం తీరదు నాయన. గోపాలం బాబా ఎక్కడికి వెళ్ళాడమ్మా? గుడికెళ్ళాడు బాబు. మనని కప్పేసిన కష్టాలు తీరిపోయినా ఈ శుభ సందర్భంలో దేవుడికి పూజ చేయించి వస్తానని వెళ్ళాడు. విజయ్, కాళ్ళు పెట్టండి. ఓకే సార్. నన్నెందుకు ఇక్కడ తీసుకో? ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? ఇది లోపల తీసుకెళ్ళండి. వెర్రివాడిలా పర్వతాన్ని ఢీ కొట్టి తలతో పగలగొట్టాలని ప్రయత్నించావు. ఆఖరికి తల పగిలే స్థితికి వచ్చావు. నా అంతటి నేనే రైలు కింద పడి దిక్కులేని చావు చచ్చేలా చేస్తానని నాతో ఛాలెంజ్ చేస్తావా? ఆఖరి బెట్లో ఓడిపోయావు మిస్టర్. గెలుపు నీది కాదు, నాది. ఆ గుర్రాలే నీ పాలిట యమదూతలు. గుడ్ బై మిస్టర్ విజయ్.
విజయ్ ప్లీజ్. అరవరా అరు, గొంతు చిరిగేటంత వరకు అరు, కన్నీళ్లు ఇంకిపోయేటంత వరకు ఏడు. చావబోతున్న నీకు ప్రాణదానం చేసిన మా నాన్నగారిని, పెళ్లి కూతురు కాబోతున్న మా అక్కగారిని, అమాయకుడైన మా అన్నగారిని నువ్వు పొట్టన పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఈ అభ్యర్థన నీకు కనిపించలేదా? వాళ్ళ స్వరంలో ఈ ప్రార్థన నీకు వినిపించలేదా? హె, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నువ్వు నరక యాతన అనుభవిస్తూ చావాల్సిందే. చావరా, చావు, ఇడియట్, చావు. విజయ్, మా నాన్న చంపేయకండి విజయ్. తల్లి లేని నాకు తండ్రిని కూడా లేకుండా చేయకండి విజయ్. ప్లీజ్ విజయ్. విజయ్, 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 నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు విజయ్. అరే స్టూపిడ్, తెలిసి నువ్వు ఎన్ని లక్షల పాపాలు నేరాలు చేసినా తెలియకుండానే ఒక మంచి పని చేశావురా. పాపం అంటే ఏమిటో తెలియని అమాయకురాలైన బిడ్డను కన్నావు. ఈనాడు నువ్వు బ్రతకటానికి కారణం నీ గొప్పతనం కాదురా, నీ బిడ్డ మంచితనం. నీకు ఆనాడే చెప్పాను, గుర్తుందా? నీ పాప ప్రకటన నా చేతుల కంటకూడదని. నిన్ను శిక్షించటానికి చట్టమే ఉందిరా. పద. జేమ్స్ అనబడే ఈ ముద్దాయి గతంలో చనిపోయినట్లు నాటకమాడి ప్రభుత్వాన్ని మోసగించి రఘురామన్న మారు పేరుతో అనేక హత్యలకు కారకుడైనట్లు, మధు అనబడే బాలుణ్ణి అపహరించినట్లు నిస్సందేహంగా రుజువు చేయబడింది. సదరు ముద్దాయి జేమ్స్ కొడుకైన సురేష్ పై మోపబడిన హత్యానేరం ప్రాసిక్యూషన్ సాక్షుల ద్వారా రుజువు చేయబడింది. మొదటి ముద్దాయి రఘురామ అనబడే జేమ్స్కు ఐపీసీ 302, 365, 420 సెక్షన్ల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, రెండవ ముద్దాయి సురేష్కి ఐపీసీ 420, 302 సెక్షన్ల ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. ఓకే విజయ్, నిన్ను ఛాలెంజ్ చేసి ఎవరు గెలవలేరు ఒప్పుకుంటారు. కానీ నువ్వు గెలవలేని ఛాలెంజ్ ఒకటి చేస్తా. ఏమిటి సార్? మా అరుణను వదిలి నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవని నా ఛాలెంజ్. ఛాలెంజ్. సార్, ఓడిపోతారు సార్. మీ అమ్మాయి అరుణను వదలి నేను ఉండగలను సార్. విజయ్, వద్దు విజయ్, అలా అనుకో. నిన్ను వదిలి నేను ఉండలేను. సార్, చూశారా, ఈ ఛాలెంజ్లు కూడా గెలుపు నాదే. మొత్తానికి అప్పీల్ లేకుండానే కేసు గెలిచేసావయ్యా. అసలు విజయరామని నీ పేర్లోనే ఉందయ్యా విజయం. విజయరాముడు కాటాడి ఛాలెంజ్ రాముడు. ఆగండి, ఇక్కడ మీ స్టోరీ చెప్పుకుని మీరు నవ్వుకుంటుంటే వీడు నా ఇంట్లో స్టోరీ మొదలెట్టాడు. ఏమిటి సార్? అదేనండి లవ్ స్టోరీ. కృష్ణ కృష్ణ. అదే కమిట్ అయిపోయాడు. అందుకే కడిగేద్దామని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేనండి మా అమ్మాయిని అతనికి ఇచ్చి కాళ్ళు కడిగేద్దామని. ఏం పోయింది? కడిగేయండి సార్. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే మీ చిట్ పట్ మంత్రం చదివి ఓ బిందె నీళ్లు తెప్పించండి. చిటక్ పడక్ పట్.